హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి చామ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మిళిత విద్య అంటే ఏమిటి, దాని ఇంపార్టెన్స్ ఏమిటి, అది ఎందుకు వచ్చింది, అంతేకాకుండా ఈ విద్యలో మనం ఏమేమి నేర్చుకోబోతున్నాం, ఇది ఇంపార్టెన్స్ ఏంటి అని ఈ వీడియోలో తెలుసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మీరు ఎవరైతే ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య అనగా ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే ఒక క్లాస్ రూమ్లో వివిధ రకములైన పిల్లలు ఉంటారు. అంటే ఒక చైల్డ్ కాన్సన్ట్రేషన్గా వింటే ఒక చైల్డ్ తక్కువ కాన్సన్ట్రేషన్తో వింటాడు. ఒక చైల్డ్కి మ్యూజిక్ బాగా ఇష్టమైతే ఇంకొక చైల్డ్కి చదవడం బాగా ఇష్టమవుతుంది. ఒక చైల్డ్కి రాయడం బాగా ఇష్టంగా ఉంటుంది. అలా వివిధ రకాలైన పిల్లలు ఉంటారు. వీళ్ళందరూ నార్మల్ చైల్డే. నార్మల్ చైల్డ్ని డిజేబుల్డ్ అని అనకూడదు, డిజేబుల్డ్ చైల్డ్ అని అనకూడదు, డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అనాలి. డిఫరెంట్లీ ఏబుల్డ్ చైల్డ్తో ఇంక్లూడ్ చేస్తే దాన్ని సమ్మిళిత విద్య అంటారు. అందుకే దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అంటారు. ఓకేనా? నార్మల్ చిల్డ్రన్ని డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ని ఇంక్లూడ్ చేస్తే మనం ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటారు. సమ్మిళిత విద్య. సమ్మిళిత విద్య ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యకు సంబంధించిన ప్రధాన చర్చనీయాంశంగా ప్రపంచ దేశాలన్నిటిలో దాదాపుగా ఉద్భవించింది. గత 40 సంవత్సరాలుగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన ప్రత్యేక విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్ మరియు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్. ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అనగా ఏమిటంటే, ఇప్పుడు ఎవరు హియరింగ్లో కొంచెం డిజేబుల్డ్గా ఉన్న వాళ్ళు, డిఫరెంట్లీ ఏబుల్గా ఉన్న వాళ్ళు ఉంటారు. హియరింగ్ ఉంటారు, విజువల్ ఉంటారు. వీళ్ళందరూ ఒక్కొక్క గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తే మనం దాన్ని ఏమంటాం? ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ అంటాం. ఓకేనా? ఇదంతా సక్సెస్ఫుల్ కాలేదన్నమాట. అందుకు మన గవర్నమెంట్ వాళ్ళందరూ ఆలోచించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకేనా? మార్పు చెందడంలో సమ్మిళిత విద్య ప్రధాన చర్చనీయాంశం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. విద్యావేత్తల అభిప్రాయంలో సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. విద్యావేత్తలు అనగా ఎడ్యుకేషనిస్ట్స్, సైకాలజిస్ట్స్ ఎలా అయితే అభిప్రాయపడతారో ఎడ్యుకేషనిస్ట్స్ కూడా వాళ్ళ అభిప్రాయంలో సమ్మిళిత విద్య అనేది మానవ హక్కుగా పేర్కొనబడింది. నెక్స్ట్, ఉదాహరణకు క్రిస్టియన్సన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లల్ని ఏమంటారు? పిల్లలను సాధారణ పాఠశాల నుంచి వేరు చేయడం అనేది మానవ హక్కుల ఉల్లంఘన, మీన్స్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని చెప్పడం జరిగింది. ఎవరు? క్రిస్టియన్సన్. ఓకేనా? హ్యూమన్ రైట్స్ వయలేషన్ అని చెప్పడం జరిగింది. విద్యా వనరుల పంపిణీలో అసమానత అవుతుంది అని 1996లో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అలాగే లిప్స్కీ మరియు గార్ట్నర్లు కూడా సమ్మిళిత విద్య అనేది ప్రాథమిక హక్కుగా పేర్కొన్నారు. లిప్స్కీ మరియు గార్ట్నర్లు. ఓకేనా? యునెస్కో సలమాంకా అంటే 1994లో స్పెయిన్లో సలమాంకాలో స్పెయిన్లోని విద్యా మరియు విజ్ఞాన మంత్రిత్వ శాఖ నిర్వహించిన ప్రపంచ సదస్సులో సలమాంకాలో ఈ ప్రకటన అనేది ఆమోదించబడింది అనమాట. ఓకేనా? ఏ సంవత్సరంలో? 1994 సంవత్సరంలో. ఏది అంటే నార్మల్ చిల్డ్రన్ని, తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ని ఇంక్లూడ్ చేయాలి ఒకే క్లాస్ రూమ్లో అని. ఓకేనా? సమాన విద్యావకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో భారతదేశ ప్రభుత్వం విద్యాభివృద్ధికి తగిన సూచనలు ఇవ్వాల్సిందిగా ఎన్నో కమిషన్ను వేయడం జరిగింది. వాటి సూచనల ఆధారంగా వివిధ రకాలైన విద్యా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నేటి వరకు పాఠశాల కార్యక్రమాలకు వాతావరణంకు అనుగుణంగా విద్యార్థులను మార్చడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఓకేనా? కానీ పిల్లలు విద్యార్థులకు అనుగుణంగా పాఠశాలను మార్చడం జరగలేదు. ఇప్పుడిప్పుడే విద్యార్థులకు అనుగుణంగా అంటే ప్రతి విద్యార్థి అవసరాలు తీర్చి విద్యను అందించే విధంగా పాఠశాలలో జరిగే కార్యక్రమాలను మార్చి విద్యా లక్ష్యాలను
సాధించే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది. అనగా అదే సమ్మిళిత విద్య. ఓకేనా? సమ్మిళిత విద్య అనగా ఇది. సమ్మిళిత విద్యను అందించడానికి కృషి చేయడం మన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ముందున్న రాష్ట్రం అని చెప్తున్నారనమాట. ఓకేనా? సమ్మిళిత విద్యా భావన. సమ్మిళిత విద్య భావన క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇందులో 3 నమూనాలు ఉన్నాయి. ఏంటి 3 నమూనాలు? ఏంటి? ట్రెడిషనల్ మోడల్, నెక్స్ట్ సాంప్రదాయ నమూనా. ఫస్ట్ సాంప్రదాయ నమూనా ట్రెడిషనల్ మోడల్, నెక్స్ట్ వైద్య నమూనా మెడికల్ మోడల్, సామాజిక నమూనా సోషల్ మోడల్. ఓకేనా? ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులను మాత్రమే గుర్తించడం జరిగింది. ప్రత్యేక అవసరాలు గల పిల్లలుగా వికలాంగులను మాత్రమే గుర్తించడం జరిగింది. సాంప్రదాయ నమూనాలో మీన్స్ ట్రెడిషనల్ మోడల్లో ఇలాంటి పిల్లలు ఉండటం తల్లిదండ్రులు శాపంగా భావించేవారు. కొంతమంది తల్లిదండ్రులు డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉండడం వాళ్ళకి శాపంగా, ఏదో దేవుడు పెట్టిన హింసగా భావిస్తూ ఉండేవాళ్ళు అనమాట. సమాజం కూడా వారిని చులకనగా చూసేది. అలాంటి పిల్లలు ఉన్న వారి ఇంట్లోకి వెళ్ళకండి అని వేరే పిల్లలకి చెప్పడం, ఇలాంటివి కూడా సమాజం కూడా చులకనగా చూసేదన్నమాట. వీరు చదువు నేర్చుకోవడానికి కూడా పనికిరాని వారుగా భావించేవారు. ఓకేనా? వైద్య నమూనాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు వారి వైకల్యాలను అధిగమించి సాధారణ జీవితం గడపడానికి వీరికి ప్రత్యేక సదుపాయాలు కల్పించవలనని భావించడం జరిగింది. వైద్య నమూనా అనగా ఏ మోడల్? మెడికల్ మోడల్లో ఏం జరిగింది? వీరికి ప్రత్యేక అవసరాలు సదుపాయాలు కల్పించి వాళ్ళకి మంచి విద్యను అందించాలి. అంతేకాకుండా పాఠశాలను కూడా ఇంప్రూవ్ చేయాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో వైద్య నమూనాలో ప్రస్తుత ఆధునిక భావన సామాజిక నమూనా అంటే ఇప్పుడు ఏంటి? సోషల్ మోడల్. ఓకేనా? సోషల్ మోడల్. ఈ నమూనా ప్రకారం సమాజం నుంచి కానీ విద్యా వ్యవస్థ నుంచి కానీ వేరు చేయవలసిన అవసరం లేదు. ఇలాంటి వారికి భౌతికపరమైన అడ్డంకులు మీన్స్ ఫిజికల్ ఆబ్స్టకల్స్ అనేటివి తొలగించి వారి పనులు వారు చేసుకున్నట్టుకు వీలుగా ఉపకరణాలను సమకూర్చుతూ చాలా వరకు సమాజంలోని అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు పాఠశాలకు హాజరయ్యేటట్లు చేయొచ్చని ఏ మోడల్ చెప్తుంది? సోషల్ మోడల్. మిగిలిన కొందరికి మాత్రమే వ్యక్తిగత సహాయం. ఎవరైతే సివియర్గా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఉన్నారో వాళ్ళకి వ్యక్తిగత సహాయం అందించి అవసరమవుతుందని చెప్పారు. ఓకేనా? ఏ మోడల్లో? సోషల్ మోడల్లో. పాఠశాలలో చేరిన వారందరూ పాఠశాలల కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారికి అనుగుణంగా కరికులం పద్ధతులు అంటే కరికులం మెథడ్స్, అంతేకాకుండా ఎవాల్యుయేటివ్ మెథడ్స్, తర్వాత టీచింగ్ మెథడ్స్ ఇవన్నీ చేంజ్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా? మార్చవలసి ఉంటుంది. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను ప్రత్యేక పాఠశాలలకు పంపకుండా సాధారణ పిల్లల నుంచి వేరు చేయకుండా వారితో కలిసి విద్యను అభ్యసించుటకు వీలుగా పాఠశాలల భౌతిక పరిసరాలను విద్యా కార్యక్రమాలను మార్చుకొని విద్యను అందించే పాఠశాలలే సమ్మిళిత విద్యను అందించే పాఠశాలలు. ఓకేనా? ఏంటి? ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు మరియు సాధారణ పిల్లలు నార్మల్ చిల్డ్రన్తో ఇంక్లూడ్ చేసి అందించే విద్యను ఏమంటారు? సమ్మిళిత విద్య అంటారు. ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఓకే, నెక్స్ట్. తల్లిదండ్రులు, సమాజంలో నైపుణ్యం గల వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి సమిష్టిగా అవసరమైన భౌతిక మానవ వనరులను సమకూర్చుకోవాలి. ఓకే, సమ్మిళిత విద్య ఆవశ్యకత అనగానేమి? ఇంపార్టెన్స్. ఓకేనా? వివిధ ఆర్థిక సామాజిక నేపథ్యం గల పిల్లలు అంటే ఎవరైనా, తర్వాత ఎకనామికల్గా ఇంకా ఎవరైనా వెనుకబడిన వాళ్ళు ఒకే చేత విద్యను ఆర్జించడం వల్ల వారిలో సామ్యవాద విలువలు పెంపొందించబడతాయి. ఓకేనా? ఒకే చోట అనగా వాళ్ళు నార్మల్ చైల్డ్తో కలిసి ఉండి చదువుకోవడం వల్ల వాళ్ళు కూడా ఒక మంచి సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓకేనా? వివిధ తెగలు జాతులు మతాల వారి పిల్లలు ఒకే పాఠశాలలో కలిసి చదువుకోవడం వల్ల పిల్లలలో మత సహనం అంటే మీన్స్ సోషల్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగి వారిలో లౌకిక భావం పెంపొందించబడుతుంది. ఓకే, నెక్స్ట్. వివిధ నేపథ్యాలకు చెందిన పిల్లలు ఒకే చోట కలిసిమెలిసి విద్యా ప్రక్రియలో పాల్గొనడం వల్ల
వారిలో సహకారం పెంపొందించబడుతుంది. సహకారం అనగా కోఆపరేషన్, సోషల్ కోఆపరేషన్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. జాతీయ సమైక్యతను పెంపొందించడానికి సమ్మిళిత విద్య ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకేనా. బాలబాలికలు ఒకే పాఠశాలలో చదవడం వల్ల వారి మధ్య వ్యత్యాసాలు అనగా ఏంటి, నువ్వు తక్కువ నేను ఎక్కువ అలాంటి వ్యత్యాసాలు అనేటివి తొలగిపోయి పరస్పర సహకారం వల్ల ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారు. ఓకేనా. ఎలాంటి వివక్షత లేకుండా ఎదుగుతారు. శారీరక వికలాంగులు కూడా సాధారణ పాఠశాలలో చేరడం వల్ల తోటి విద్యార్థులలో సహకారం, సానుభూతి పెంపొందించబడతాయి. ఓకేనా. వారి సానుభూతి అనగా ఇక్కడ అంటే ఏంటి, వారికి ఏదైనా హెల్ప్ చేయడం. ఓకేనా. అలాగే శారీరక వికలాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించబడుతుంది. ఆత్మస్థైర్యం అనగా ఏంటి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్సెప్ట్ మొత్తం ఆ చైల్డ్కి నార్మల్ చైల్డ్తో పోలిస్తే వీళ్ళకు కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చేర్చడం వల్ల మేము సమాజం నుంచి వేరు కామనే భావన వారిలో పెంపొందడం వల్ల వారు సాధారణ స్థాయి కంటే ఎక్కువ స్థాయిలో ఎదుగుతారు. వాళ్ళకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అయ్యి వాళ్ళు కూడా మేము ఏ పని అయినా సాధించగలం, మేమేమీ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అయితే కాదు అని వాళ్ళకు ఒక సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా. సమ్మిళిత విద్య నిర్వచనాలు అనగా మీనింగ్స్. ఓకేనా. సమ్మిళిత విద్య మీద నిర్వచనాలు ఏ సంస్థలు ఇచ్చాయో ఎవరెవరు ఇచ్చారో చూద్దాం. ఓకేనా. సమ్మిళిత విద్య విధానాలు ప్రక్రియ త్వరితగతిన సాగించుటకును ప్రత్యేక అవసరాల విద్యపై 1994లో జరిగిన ప్రపంచ సదస్సు నివేదిక. 1994లో ఎక్కడ జరిగింది? స్పెయిన్లోని సలమాంకాలో యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్లో జరిగింది. ఓకేనా. స్పెయిన్లో జరిగింది. ఈ సదస్సు కొన్ని నిర్వచనాలను కూడా ఇచ్చింది. ఓకేనా. పిల్లలందరికీ అవసరాలు తీర్చే విధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలు విద్యాపరమైన అవసరాలను తీర్చే విధంగా సాధారణ పాఠశాలను తీర్చిదిద్దడానికి పెద్ద ఎత్తున మార్పులు చేయవలసిందిగా సూచించడమైనది. ఓకేనా. యునెస్కో అనేది 1994లో స్పెయిన్లో సలమాంకాలో ఒక సదస్సు జరిగింది. ఓకేనా. ఈ యునెస్కో అనేది ఒక సంస్థ. యునెస్కో హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడుందంటే ఫ్రాన్స్లో ఉంది. ఓకేనా. యునెస్కో ప్రకారం ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, సమాజంలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వారి విభిన్న అవసరాలు తీర్చడానికి సూచించిన ప్రక్రియ సమ్మిళిత విద్య. ఏంటి? ప్రత్యేక అవసరాలు గల పిల్లలను విద్య నుంచి దూరం చేయకుండా అభ్యసనలో, సంస్కృతిలో, అంతేకాకుండా సమాజంలో భాగస్వామ్యాన్ని పెంచడానికి, వాళ్ళ అవసరాలు తీర్చడానికి సూచించే ప్రక్రియ సమ్మిళిత విద్య అనే ఒక నిర్వచనం ఇవ్వడం జరిగింది. ఒక వయోపరిమితిలో పిల్లలందరినీ వారి భావనలకు అనుగుణంగా ఒక సాధారణ దృష్టితో సాధారణ పాఠశాలలో విద్యను అందించడానికి బోధనా పద్ధతులు, బోధనా విధానాలు, అంతేకాకుండా అంశాల్లో మార్పులు కూడా భాగస్వామ్యం అవుతాయి. నెక్స్ట్ సిఎస్ఐ ప్రకారం. ఓకేనా. ఫస్ట్ ఇప్పుడు ఇది ఇచ్చింది యునెస్కో మనకు ఈ నిర్వచనం ఇచ్చింది. నెక్స్ట్ సిఎస్ఐ అనగానేమి? సిఎస్ఐ అనగా సెంటర్ ఫర్ స్టడీస్ ఆన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్. ఓకేనా. సమ్మిళిత విద్య అంటే ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. ఇది ఒక ప్రత్యేక వర్గానికి చెందిన పిల్లల విద్యకు సంబంధించిన అంశం కాదు. పిల్లలు, వారి కుటుంబంలో సిబ్బంది, అధికారులు, సమాజంలోని ఇతర సభ్యుల భాగస్వామ్యం వారి అభ్యసనాన్ని ప్రోత్సహించేది. అంటే మొత్తం పిల్లలు మాత్రమే పాల్గొనేది కాదు. మొత్తం అందరూ, అధికారులు, కుటుంబంలో సిబ్బంది, కుటుంబంలో ఎవరైతే ఉంటారో ఫాదర్, మదర్, పేరెంట్స్, చైల్డ్ అందరూ ఇంక్లూడ్ అవ్వాలని సిఎస్ఐ ప్రకారం చెప్తుంది. ఓకేనా. సమ్మిళిత విద్య అపోహలు, నిజాలు. అపోహలు అనగా మిత్స్. ఓకేనా. నిజాలు. ప్రజలలో ఎన్నో రకాలైన అపోహలు ఉన్నాయి. సమ్మిళిత విద్యపై కూడా ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. ఓకేనా. అపోహలు చూద్దాం. అపోహలు, నిజాలు. అపోహలు ఏమున్నాయి?
ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే వికలాంగులు మాత్రమే అన్న అపోహ చాలా మందిలో ఉంది. ఓకేనా, దానికి నిజం ఏంటంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలు అంటే భాషాపరంగా, మతపరంగా, సమాజపరంగా, ఆర్థికంగా, మానసికంగా ప్రత్యేక అవసరాలు కలిగిన వారందరూ ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఓకేనా. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక పాఠశాలలు స్థాపించి వారికి అనుగుణంగా విద్యను అందిస్తే వారు తొందరగా నేర్చుకుని సాధారణ జీవం గడపగలుగుతారు. అంటే వాళ్ళకు అంటూ ఒక స్పెషల్ స్కూల్స్ అనేటివి పెడితే వాళ్ళు స్పెషల్ స్కూల్స్లో వాళ్ళకి సంబంధించిన విద్యను నేర్చుకొని ఇప్పుడు విజువల్ ఏబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు, డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉన్నారు. వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళకి ఏదైనా విజువాలిటీకి సంబంధించి బ్రెయిలీ లిపి అనేది కనిపెట్టడం జరిగింది. బ్రెయిలీ లిపిలో వాళ్ళు నేర్చుకొని వాళ్ళ విద్యను కొనసాగిస్తారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా అలా స్పెషల్ స్కూల్స్ అనేటివి స్థాపిస్తే స్పెషల్ స్కూల్స్లో విద్యను నేర్చుకొని సాధారణ జీవితం గడపగలుగుతారు అనేది ఒకటి ఏంటిది అపోహ. ఓకేనా, నిజాలేంటో చూద్దాం. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు ప్రత్యేక పాఠశాలలో కంటే సాధారణ పాఠశాలలో సమాజంలో అందరితో కలిసి ఉండటం వల్ల ఎక్కువ విషయాలు నేర్చుకుని సమాజంలో ఆదరణ పొందడాన్ని అధ్యయనాల ద్వారా నిరూపించబడింది. ఇది ఏ అధ్యయనాల ద్వారా నిరూపించబడింది ఫ్రెండ్స్? మనం దీనికి ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుంటాం. ఎవరు? శ్రీకాంత్ బొల్లా అనే అతను నార్మల్ చిల్డ్రన్తో కూడా చదివి మంచి బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఓకేనా. నెక్స్ట్, ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు సాధారణ పాఠశాలలో ఉంటే వీరి వల్ల తెలివైన పిల్లలకు ఉపాధ్యాయుడు కేటాయించే సమయం తగ్గి తరగతి స్థాయి పడిపోతుంది. ఇది ఒక అపోహ. ఓకేనా. ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలు పాఠశాలలో ఉంటే తోటి విద్యార్థులలో సహకారం, సానుభూతి, లౌకికం, సామాజికం, నైతికం విలువలు అభివృద్ధి చెందుతాయి. ఓకేనా, ఇది ఒక నిజం. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ పాఠశాలలో చదివితే వారి న్యూనతాభావం పెంపొందించి వారు చదువులో వెనకబడతారు. ఓకేనా. నార్మల్ చిల్డ్రన్తో స్పెషల్ చిల్డ్రన్ కలిసిపోతే వాళ్ళకి ఒక లో కాన్ఫిడెన్స్ అనేది లోగా మోటివేషన్ అయ్యి వాళ్ళు చదువులో వెనకబడతారు అని కొంతమంది మిత్స్ ఇది. ఓకేనా. ప్రత్యేక అవసరాల నిజాలు ఏంటో చూద్దాం. ప్రత్యేక అవసరాలున్న పిల్లలు తోటి విద్యార్థుల్లో కలిసి చదువుకోవడం వల్ల వారిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. అంతేకాకుండా తోటి విద్యార్థుల సహకారంతో చాలా విషయాలను నేర్చుకుంటారు. ఓకేనా. కొన్ని రకాల వైకల్యాలు అంటువ్యాధులు అనేది అంటున్నారు. నెక్స్ట్, వైకల్యం అనేది అంటువ్యాధి అయితే కాదు. ఓకేనా. ఇది అసంపూర్ణమైన శారీరక మానసిక స్థితి మాత్రమే. ఓకేనా. కులం, మతం, సామాజిక, ఆర్థిక పరిస్థితులు వైకల్యం లాంటివి కర్మ వల్ల సంభవిస్తాయి అనేది ఒక అపోహ. ఓకేనా. కర్మ వల్ల సంభవిస్తాయి అనేది అపోహ. కొన్ని యాదృచ్ఛికంగా మీన్స్ అన్ఇన్సిడెంటల్గా మరియు అజాగ్రత్తల వల్ల సంభవిస్తాయి, అంతేకాని కర్మల వల్ల కాదు. ఇది ఒక నిజం. ఓకేనా. వైకల్యాలను క్షుద్రశక్తుల ఆరాధనలతో, మంత్రాలతో నివారించవచ్చు. ఏమంటున్నారు? క్షుద్రశక్తులు ఆరాధన చేస్తే ఇవన్నీ మంత్రాలు అవన్నీ చేస్తే ఇవి నివారించవచ్చు అని అంటున్నారు. ఇది ఒక అపోహ. నివారించలేం, కానీ కొన్ని ప్రత్యేక సదుపాయాలు, శిక్షణల ద్వారా వైకల్యాలను అధిగమించవచ్చు. ఓకేనా, అధిగమించవచ్చు. పునరావాసం అనగా రీహాబిలిటేషన్. అంతేకాకుండా ఇంటర్వెన్షన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఓకేనా. వైకల్యాలు వంశపారపర్యంగా వస్తాయి. చాలా వైకల్యాలు గర్భిణీ స్త్రీలు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రుల అజాగ్రత్త వల్ల వస్తాయి. బయటి కారణాల వల్ల వచ్చే వాటిని తగ్గించవచ్చు. కొన్ని మాత్రమే జన్యుపరంగా సంక్రమిస్తాయి. జన్యుపరంగా అంటే జెనెటికల్గా సంభవిస్తాయి. ఓకేనా. కొన్ని వర్గాలకు చెందిన వారిలో లింగ, కుల, మత, సామాజిక, ఆర్థిక ధారణ శక్తి తక్కువగా ఉంటుంది. వారు చదువులో ఎదగలేరు. అన్ని వర్గాలలో ధారణ శక్తి తక్కువగా గలవారు ఉంటారు. ఇది అపోహ మాత్రమే. అంటే కొన్ని వర్గాల్లో అలా ఉంటారు అని ఒక అపోహ చెప్తున్నారు. మళ్ళీ అంత నిజం ఏమిటంటే అదొక అపోహ మాత్రమే. ఓకేనా. ఇప్పుడు ఒక అపోహ చూద్దాం.
వైకల్యం ఉన్నవారు విద్యాభ్యాసం చేయలేరు, వారికి అన్నీ మనమే చేయాలి. నిజమేంటి? మానసిక వైకల్యం గల వారిలో కొందరు తప్ప మిగతా వైకల్యాల వారు విద్యాభ్యాసంలో చాలా గొప్పగా రాణించగలరు. మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఏం ఉదాహరణలు? స్టీఫెన్ హాకింగ్స్, ఓకేనా? స్టీఫెన్ హాకింగ్స్ ఇంకా చాలామంది ఉన్నారు. భారతదేశంలో అందరికీ విద్యను అందించే ప్రయత్నంలో బడీడు గల పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడంలో చాలా వరకు విజయవంతం అయ్యాం. వైకల్యం గల పిల్లల విషయంలో మాత్రం ఇంకా సాధించాల్సింది చాలా ఉంది, ఓకేనా? వైకల్యంలోని రకాలు అంటే టైప్స్. మానసిక వైకల్యం, దృష్టి వైకల్యం విజువల్, దృష్టి అనగా విజువల్. శారీరక వైకల్యం ఫిజికల్గా డిఫరెంట్లీ ఏబుల్డ్. శ్రవణ వైకల్యం హియరింగ్. సెరిబ్రల్ పాల్సీ అనేది ఒక లోకోమోటార్ డిజబిలిటీ, ఫిజికల్ డిజబిలిటీ ఇది కూడా. అభ్యసన సమస్యలు అనగా లెర్నింగ్ డిసబిలిటీస్ ఏమేమి ఉంటాయంటే డిస్గ్రాఫియా, డిస్లెక్సియా, క్యాల్కులియా ఇలాంటి డిసబిలిటీస్ అన్ని లెర్నింగ్ డిసబిలిటీస్ అంటారు. లెర్నింగ్ డిసబిలిటీస్లో చైల్డ్ అనేది రాయడంలో, చదవడంలో చాలా ఇబ్బంది పడుతుంటారు. అంతేకాకుండా డిస్కాల్కులియానిక క్యాల్కులేషన్స్లో కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. నెక్స్ట్ మానసిక వైకల్యం. పిల్లవాడిలో మానసిక వికాసం అంటే మీన్స్ డెవలప్మెంట్ అనేది మానసికంగా డెవలప్మెంట్ జరగకపోతే, ఓకేనా, ఆగిపోవడం వల్ల వచ్చే మానసిక స్థితి మానసిక వైకల్యం, ఓకేనా? మానసిక వైకల్యం. అంతేకాని ఇది ఒక జబ్బు కాదు. పీడబ్ల్యూడి, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్, ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ యాక్ట్ ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి కంపల్సరీగా అందరూ. పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 1995 ప్రకారం మానసిక వైకల్యం అంటే వ్యక్తి మానసిక వికాసం అసంపూర్తిగా జరగడం వల్ల కానీ, మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ తక్కువ ప్రజ్ఞను అంటే ప్రజ్ఞ మీన్స్ ఇంటెలిజెన్స్, ఓకేనా? తక్కువ ఐక్యూ, ఇంటెలిజెన్స్ కోషంట్ అనేది తక్కువగా ఉంటే ఏమంటారు? మానసిక వైకల్యం అంటారు, ఓకేనా? పీడబ్ల్యూడి యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1995, ఓకేనా? ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మానసిక వైకల్యం అనేది తల్లి గర్భంలో కానీ జనన సమయంలో కానీ, అంటే బిడ్డ పుట్టేటప్పుడు జనన సమయంలో అఫిక్సియా అనేది కూడా వస్తుంటుంది. ఇంకా అంతేకాకుండా డిప్రైవేషన్ అంటే ఆక్సిజన్ తక్కువ అవడంలో కూడా ఇలా రావడం అనేది జరుగుతుంది. జన్మించిన తర్వాత కానీ మానసిక వికాసం ఆగిపోవడం వల్ల కానీ మానసిక వైకల్యం ఏర్పడుతుంది, ఓకేనా? సెరోసన్ డోరిస్ వీరి యొక్క నిర్వచనం ప్రకారం మానసిక వైకల్యం ఉన్న వ్యక్తుల తెలివితేటలు వారి సమవయస్కులు అంటే ఇప్పుడు సేమ్ ఏజ్ గ్రూప్ అని అర్థం. సమవయస్కుల కంటే తక్కువగా ఉంటాయి, ఓకేనా? అయితే ఈ వ్యక్తులు స్వతంత్రంగా సమాజంలో వెలగగలరు, అంటే స్వతంత్రంగా ఉండగలరు, కానీ వాళ్ళకి కొంచెం ఇంటెలిజెన్స్ అనేది తక్కువగా ఉంటుంది, ఓకేనా? సమాజంలో స్వతహాగా జీవించడానికి తగిన మేధాశక్తి లేకపోవడమే మానసిక వికలాంగత్వం అని అన్నది ఎవరు? స్మిత్ మరియు నెయిస్వర్త్ స్మిత్ ఇలా నిర్వచించారు, ఓకేనా? బెండా 1954 ఉద్దేశంలో అయితే ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అనేది ఎవరన్నారు? బెండా 1954 అన్నారు, ఓకేనా? మానసిక వైకల్యం లక్షణాలు అంటే ఏంటి? సిమ్టమ్స్. అన్ని లక్షణాలని మనం గుర్తించలేము, కానీ కొన్ని వరకు గుర్తించవచ్చు. కొన్ని ఏంటి? మైల్ స్టోన్స్ అనేది డిలే అవుతుంది, మైలురాళ్ళు ఆలస్యంగా జరగడం, తల నిలబెట్టలేకపోవడం, ఇలాంటివన్నీ డిలే జరిగినప్పుడు మనం కొన్ని గుర్తించవచ్చు. నెమ్మదిగా గ్రహించడం, ఓకేనా? నెమ్మదిగా గ్రహించడం. అవగాహన, అభ్యసనలో నెమ్మదిగా ఉండడం, అంటే చదివేటప్పుడు కానీ మాటలు నెమ్మదిగా రావడం. తరచూ ఆగ్రహానికి అంటే కోపం ఎక్కువగా వస్తుంటుంది పిల్లల్లో. ఏకాగ్రత మీన్స్ కాన్సన్ట్రేషన్ అనేది అంతగా చూపించరు. జ్ఞాపక శక్తి తక్కువగా ఉండడం. చలనేంద్రియాల మధ్య సమన్వయ లోపం మీన్స్ లోకోమోషన్. ఇది లోకోమోషన్ అంటే మూమెంట్ అనేది, మోటార్ మూమెంట్ అనేది సరిగ్గా ఉండదు అనమాట, ఓకేనా? తొలి దశలో అంటే స్టార్టింగ్ పుట్టినప్పుడే. పిల్లల్లో మానసిక వైకల్యాలను 5 సంవత్సరాల లోపలే ఈ క్రింది ప్రవర్తనా రీతుల ఆధారంగా గుర్తించవచ్చు, ఓకేనా? ఏవేవి? సమస్య పరిష్కార నైపుణ్యాలు తక్కువగా ఉంటాయి మీన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేటివి తక్కువగా ఉంటాయి.
వస్తువుల సమూహం నుంచి ఒకే రకమైన వస్తువులను గుర్తించడంలో ఇబ్బంది పడతారు. మీన్స్ ఇప్పుడు ఒకే రకమైన ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఒక చోట పెడితే ఇక్కడ ఈ ఈ చైల్డ్ అనేవాళ్ళు గుర్తించడంలో ఇబ్బంది పడతారు. అది సెగ్రిగేట్ చేయలేరు, మీన్స్ సపరేట్ చేయలేరు. ఓకేనా. ఏకాగ్రత తక్కువగా ఉంటుంది, అవధాన సమయం తక్కువ. ఓకేనా. కాన్సన్ట్రేషన్ కూడా తక్కువగా ఉంటుంది, ఎక్కువసేపు కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. వీరిలో స్వల్పకాలిక దీర్ఘకాలిక స్మృతిలోపం ఉంటుంది. ఓకేనా. మీన్స్ షార్ట్ టర్మ్ అనేది లేదా లాంగ్ టర్మ్ అనేది మెమరీ లాస్ అనేది ఉంటుంది. వీరి భావనలు అర్థం చేసుకోవడం కూడా కష్టం. ఉదాహరణ స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, వీళ్ళకి భావనలు అనేది కొంచెం అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. వీరిలో జ్ఞాన సూక్ష్మత సామర్థ్యం తక్కువ, కళ్ళ కదలికలు నిలకడగా ఉండవు, ఎప్పుడు కళ్ళు కొడుతూ ఉంటారు, లేకపోతే కళ్ళు తిప్పుతూ ఉంటారు, తరగతి గదిలో తిరగడానికి కూడా కష్టపడతారు. ఓకేనా. చిన్న ప్రింట్ ఉన్న అక్షరాలు చదవడంలో ఇబ్బంది పడతారు. బోర్డు మీద రాసేటివి కానీ ఏమైనా సరే బుక్లోటి చూసి కూడా తప్పులు చదువుతారు. చిత్రపటంలో ఉన్న వాటిని గుర్తించడానికి కూడా కష్టపడతారు. ఒక కన్ను ఉపయోగించి చదవడం రాయడం చేస్తుంటారు. కొంచెం ఎక్కువ సమయం చదివితే తల తిరిగినట్లు ఇలాంటివన్నీ కంప్లైంట్స్ అన్నీ ఇస్తుంటారు అన్నమాట. అవి మనం కొంచెం గుర్తించాలి. క్రేనియల్ అనమాలిస్. ఓకేనా. క్రేనియల్ అనమాలిస్ మెదడు వైకల్యాలు. ఫస్ట్ మైక్రోసెఫాలి అనగా వీళ్ళకి తల పరిమాణం అనేది చాలా చిన్నగా ఉంటుంది. మైక్రోసెఫాలి మనిషి మాత్రం చాలా మామూలు నార్మల్గా ఉంటాడు. వీళ్ళ తల అన్ని నార్మల్ చిల్డ్రన్తో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. తల పరిమాణం 17 అంగుళాల కంటే తక్కువగా ఉండడం వల్ల మానసిక వైకల్యం ఏర్పడుతుంది. వీరు మిత, తీవ్ర, అతి తీవ్ర అంటే మైల్డ్, మోడరేట్, సివియర్. ఓకేనా. సివియర్, ప్రొఫౌండ్ కూడా ఉంటుంది. మానసిక వైకల్యాలను కలిగి ఉంటారు. నెక్స్ట్ మ్యాక్రోసెఫాలి. తల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మైక్రో అనగా తల పరిమాణం ఎలా ఉంటుంది, చిన్నదిగా ఉంటుంది. మ్యాక్రో అనగా తల పరిమాణం పెద్దదిగా ఉంటుంది. మెదడు పరిమాణం బరువు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దృష్టిలోపం ఏర్పడుతుంది. మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. ఓకేనా. మెదడుకు సంబంధించిన వ్యాధులు ఏర్పడతాయి. హైడ్రోసెఫాలస్ అనగా ఏంటి, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది తలలో చేరుకుపోయి ఉంటుంది అనమాట. ఇది చాలా అరుదుగా కనిపిస్తుంది. అంతేకాకుండా సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉండడం వల్ల తల చాలా లావుగా కనిపిస్తుంది. దీన్ని సరిదిద్దని పక్షంలో తీవ్ర వైకల్యానికి గురై చనిపోవడం లేదా పూర్వ బాల దశలో వృద్ధి చెంది దీని ద్వారా మెదడులో గడ్డ మెనింజైటిస్ అనే వ్యాధికి కూడా దారితీస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. మానసిక వైకల్యాన్ని ఏ విధంగా అంచనా వేయచ్చు అనేది చూద్దాం. ఇనిషియల్ స్క్రీనింగ్ ఐడెంటిఫికేషన్. ఇనిషియల్ స్క్రీనింగ్ అంటే ఫస్ట్ బిడ్డ పుట్టిన తర్వాత స్క్రీనింగ్ చేయడం. ఓకే. కాళ్ళను టచ్ చేస్తూ, చేతులను టచ్ చేస్తూ ఏమైనా గుచ్చితే ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే స్పర్శ తెలుస్తుందా లేదా అలా ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. అనియత అంచనా. ఇన్ఫార్మల్ అసెస్మెంట్. ఫార్మల్. ఓకేనా. ఫార్మల్ ఉంటుంది. విద్యార్థి పాఠ్య ప్రణాళికలో సాధించిన లక్ష్యాలను పరిశీలించి అతని ప్రమాణ స్థాయిని ప్రగతిని అంచనా వేయవచ్చు. వీటిని పరిశీలన విధానం లేదా ఉపాధ్యాయులు తయారు చేసిన పరీక్షలు ఉపయోగించి అంచనా వేస్తారు. ఓకేనా. ఇది ఇన్ఫార్మల్ అసెస్మెంట్. ఇది ఫార్మల్ అసెస్మెంట్. ఫార్మల్ అంటే ఏంటి, విద్యార్థి సాధించిన డిగ్రీ బట్టి, అంతేకాకుండా మార్క్స్ని బట్టి ఇలా మనం అంచనా వేస్తాం. ఇనిషియల్ స్క్రీనింగ్ ద్వారా విద్యార్థిని ముందుగా గుర్తించి తగిన ప్రమేయ కార్యక్రమాలు అంటే ముందుగానే రెమిడియల్ మెజర్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా. అంతేకాకుండా ఇతర సమస్యలు ఉంటే వాటికి అంచనా వేయడానికి కూడా తోడ్పడుతుంది. మానసిక వైకల్యం రకాలు, కారణాలు. ఓకేనా. రకాలు ఏంటి, డౌన్ సిండ్రోమ్, ఫీనైల్ క్యూటనేరియా, క్రెటినిజం, క్రేనియల్ అనమాలిస్ ఇంత ముందుగానే మనం డిస్కషన్ చేసుకున్నాం. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ చూద్దాం. ఓకేనా. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోమ్ల అపసవ్యత, మీన్స్ ఆర్డర్లో అనేది ఉండదు. ఓకేనా. మనకి ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయో కామెంట్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. వీరి చేతులు, కాళ్ళు, వేళ్ళు చిన్నగా ఉంటాయి. ముక్కు కుచించుకుపోయి ఉంటుంది. నోటితో గాలి పీలుస్తుంటారు. ఓకేనా. చేతులు, కాళ్ళు, వేళ్ళు చాలా చిన్నగా ఉంటారు. ఓకేనా. పళ్ళు అపసవ్యంగా ఉంటాయి. ఇది ఏ విధంగా వస్తుందంటే
40 సంవత్సరాల తర్వాత గర్భవతులైన 100 మందిలో ఒకరికి డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ఇది కేవలం మీకు ఒక ఐడియా కోసం ఉంచిన పిక్చర్ మాత్రమే. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫీనేల్ కెటనేరియా. ఇది చూడండి, చేతులు కాళ్ళు దబ్బగా ఉంటాయి. తర్వాత మొహం ముక్కు చూడండి ఇలా కుచించుకుపోయి ఉంటుంది. ఓకేనా, ఇది జస్ట్ కేవలం ఒక ఐడియా కోసమే. ఓకేనా, ఫీనేల్ కెటనేరియా. ఈ వైకల్యంలో ఎక్కువగా రెసిసివ్ జీన్ ప్రాధాన్యం ఉంటుంది. రెసిసివ్ జీన్ అనగా మనకు రెసిసివ్ జీన్ డామినెంట్ జీన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫీనేల్ కెటనేరియాలో పిల్లవాడు అమైనో యాసిడ్ ఫీనైల్ అలనైన్ ద్వారా అనే ఎంజైమ్తో లోపంతో పుడతాడు. ఈ ఎంజైమ్ లోపం వల్ల మెదడు దెబ్బతినే వైకల్యం ఏర్పడుతుంది. ఇది అందరికీ రాదు, 20,000 మందిలో ఒకరికి వస్తుంది. ఓకేనా, క్రెటినిజం. ఇది అసమతుల్యమైన అంటే నాట్ బ్యాలెన్స్, మీన్స్ బ్యాలెన్స్లో లేని ఎండోక్రైన్ వల్ల ఏర్పడుతుంది. అంటే థైరాయిడ్ సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల, లేదా థైరాయిడ్ అనేది ఇప్పుడు మనకి థైరాయిడ్ ఎక్కడ ఉంటుంది, గొంతు దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ ప్రదేశంలో వాళ్ళకి వాచి ఉంటుంది, క్రెటినిజం అనగా. ఓకేనా, వాచి ఉంటుంది. అందువల్ల పుట్టిన తర్వాత కానీ కొన్ని రోజుల తర్వాత కానీ మెదడు దెబ్బతిని మానసిక వైకల్యానికి గురి కావడం జరుగుతుంది. ఓకేనా, సమ్మిళిత విద్య, తరగతి గది నిర్వహణ. ఓకేనా, ప్రత్యేక అవసరాలున్న పిల్లలను తరగతి గదిలో వారి అవసరాలకు అనుగుణంగా కూర్చోబెట్టాలి. కంటి చూపు, ఉదాహరణకు కంటి చూపు వినికిడి సామర్థ్యం తక్కువ ఉన్న విద్యార్థిని ఉపాధ్యాయునికి నల్లబల్లకు దగ్గరగా కూర్చోబెట్టాలి. కూర్చోవడంలో ఇబ్బంది ఉన్న విద్యార్థులకు తగిన ఆసనం అనగా కుర్చీలో ఇబ్బంది లేకుండా కూర్చునే అవకాశం కల్పించాలి. అలాగే విద్యార్థిని ఉపాధ్యాయుడు సులభంగా గుర్తించేటట్లు తరగతి గదిలో కూర్చునేటట్లు చూడాలి. అంతేకాకుండా విద్యార్థి అభ్యసనానికి తోడ్పడే కింది అంశాలను గమనించాలి. ఓకే, నెమ్మదిగా అభ్యసించేవారు అంటే స్లో లెర్నర్స్, నిదానంగా చదువుతుంటారు. ఓకేనా, స్లో లెర్నర్స్ని కించపరచకూడదు, వారిని ప్రోత్సహించాలి. అనుకరణ ఏంటి? అనుకరణ మీన్స్ ఇమిటేషన్ ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతాయి. కాబట్టి తరగతి గదిలో అనుకరణకు అవకాశం కల్పించాలి. ఓకేనా, ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో కొందరికి పదే సూచనలు ఇవ్వడం ద్వారా చదవడం, రాయడం, అంకగణితం అనగా మ్యాథమెటిక్స్ లాంటివి సులభంగా నేర్చుకోవచ్చు. నేర్చుకున్నటకు విద్యార్థి చేసే ప్రయత్నాన్ని ప్రశంసించాలి. ఓకేనా, ఏదైతే నేర్చుకోవడానికి విద్యార్థి ఏమైతే ప్రయత్నం చేస్తున్నాడో అప్పుడు ఉపాధ్యాయుడు ప్రశంసించాలి. కొత్తగా నేర్చుకునే ప్రతి అంశానికి అంతకుముందు నేర్చుకున్న విషయాలను గుర్తు చేయించాలి. ఓకేనా, నెక్స్ట్ విద్యార్థులు నేర్చుకున్న నైపుణ్యాలను ప్రదర్శించడానికి అవకాశం కల్పించాలి. ఓకేనా, వాళ్ళు ఏమైతే నేర్చుకున్నారో వాళ్ళని మళ్ళీ తిరిగి అడగడం. ఓకేనా, చిన్న పజిల్స్, మెమరీ గేమ్స్ లాంటివి ఆడిస్తూ వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెంపొందించుకోవడానికి తోడ్పడాలి. విద్యార్థులు ఏ రంగంలో బలహీనలో గుర్తించి వారికి అదనపు సహాయం అందించి ఇతర విద్యార్థులతో సమానంగా అభ్యసన కార్యక్రమంలో పాల్గొనేటట్లు చూడాలి. ఓకేనా, ఇవన్నీ ఉపాధ్యాయులు చేయవలసినవి ఫ్రెండ్స్. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి దానికి అనుగుణంగా ఆటలు, పాటలు, నటన లాంటివి నేర్చుకోవడానికి నేర్పించాలి. ఓకేనా, మానసిక సాంఘిక నిర్వహణ. ఓకే, వైకల్యం గలవారు సమాజంలోని ఇతర వ్యక్తులతో కలిసిమెలిసి జీవించడం వల్ల, అలాగే సాధారణ పాఠశాలలో సమ్మిళిత విద్యా వాతావరణంలో చదువుకోవడం వల్ల వారిలో న్యూనత భావాలు తొలగించబడతాయి. మీన్స్ లో కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. ఓకేనా, సంతృప్తికరమైన సమాజ వాతావరణంలో వారిలో ఆత్మగౌరవం పెరిగి కుటుంబం, సమాజ బాధ్యతలను, సమాజంలో ఇతర వ్యక్తులతో సంబంధాలను అర్థం చేసుకుంటాడు. ఓకేనా, వైకల్యం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు తమపై ప్రేమ చూపడం లేదన్న న్యూనతా భావానికి ఎల్లప్పుడూ గురవుతుంటారు. మేము ఇలా పుట్టడం వల్లే మా తల్లిదండ్రులు మాపై ప్రేమ చూపడం లేదన్న భావన అనేది పిల్లల్లో ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ అనేది చూపవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఓకేనా, ఇలాంటి పిల్లలు ఉన్న కుటుంబాలు సహజంగానే సమాజంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాంటి సమస్యల వల్ల తల్లిదండ్రులు అకారణంగానే వీరిపై కోపాన్ని ప్రదర్శించే అవకాశం ఉంటుంది. ఓకేనా, అప్పుడు పిల్లలు మానసిక సంఘర్షణకు గురవుతారు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు వారికి తమ అవసరం చాలా ఉందని అతి ప్రేమను ప్రదర్శిస్తూ అవసరానికంటే ఎక్కువ సహాయ సహకారాలను అందించడం వల్ల
చేతకాని వారిగా తమ పని తాము చేసుకోలేని వారు కూడా తయారవుతారు. ఓకేనా? మరి అంత ఎక్కువ సహాయం అందకూడదు, మరి అంత తక్కువ సహాయం అందకూడదు. తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి? తమ పిల్లలకు సాధారణ పిల్లలకు భిన్నంగా ప్రవర్తిస్తుంటేనే వెంటనే వైద్యునికి సరైన వైద్య పరీక్షలు చేయించాలి. తదుపరి అవసరం ఏంటి? మనోవైజ్ఞానికుని సంప్రదించాలి. ఓకేనా? వైద్యులు సూచించినట్లుగా పిల్లవాడిలోని వైకల్యతను అంగీకరించాలి. వాళ్ళకి ఏదైతే ఉందో, ఏదైతే వైకల్యం అని గమనించారో దాన్ని పేరెంట్స్ కూడా అంగీకరించాలి. అంతేకాకుండా తమలో తాము ఏవో మూఢనమ్మకాలతో అపరాధ భావం పెంపొందించుకోకూడదు. ఇలా చేసి మూఢనమ్మకాలు అలాంటివన్నీ ఉండకూడదు. ఓకేనా? వీరు సాధారణ పిల్లల్లాగా చదువు నేర్చుకోలేరు. చదువు విషయంలో వీరిని ఇతర పిల్లలతో పోల్చరాదు. ఎప్పటికీ ఏ విషయంలోనూ పిల్లల్ని పోల్చకూడదు. ఎందుకంటే ఎవరీ చైల్డ్ ఈజ్ యూనిక్. ఓకేనా? వారు నేర్చుకున్న ప్రతి విషయాన్ని గుర్తు చేసి ప్రోత్సహించాలి. వీరు నేర్చుకున్న విషయాలను వేరువేరు సందర్భానికి అన్వయించుకోలేరు. ఓకేనా? వీరు చదువు గురించి ఉపాధ్యాయులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ ఇంటి వద్ద తగిన సహకారం అందించాలి. మీన్స్ హోంవర్క్ చేయించడం, అంతేకాకుండా వాళ్ళు ఏమేమి చదివారో మళ్ళీ గుర్తు చేయడం, ఇంటి వద్ద కూడా తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి ప్రోత్సహించాలి. మీన్స్ బయటికి పంపించాలి. చిన్న పిల్లలతో వేరే పిల్లలతో ఆడుకోవడానికి కూడా వీళ్ళకి ఏదో ఒకటి పేరెంట్స్ అనేటివి చూడాలి. వీరు తోబుట్టువులతో కలిసి పనులు చేసే విధంగా, ఆటలు ఆడుకునే విధంగా ప్రోత్సహించాలి. పిల్లవాడి వైద్య సంబంధమైన సమస్యలను కూడా ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులతో చర్చించాలి. పేరెంట్స్కి తెలియడమే కాకుండా టీచర్ కూడా చెప్పాలి అన్నీ. ఈ పిల్లవాడికి వైద్య సంబంధమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలని. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, తోబట్టువులు కలిసి సమన్వయంతో వీరికి సహాయాన్ని అందించిన వీరు తమ వైకల్యాన్ని అధిగమించి చాలా విషయాలు నేర్చుకుని సాధారణ జీవనం గడపగలుగుతారు. ఓకేనా? కుటుంబంలో వైకల్యం ఉన్నట్లయితే తోబుట్టువులు గుర్తుంచుకోవాల్సిన అంశం. తోబుట్టువులు ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళని అర్థం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువసేపు వీరితో సమయాన్ని గడపడానికి ప్రయత్నించాలి. తమ ఇరుగు పొరుగు వారితో, తమ తోబుట్టుతో వైకల్యం గురించి చర్చించి, అంతేకాకుండా వారికి సరైన వైఖరులు మీన్స్ వాళ్ళు వీళ్ళతో పాటు సరిగ్గా ఉండే విధంగా, వాళ్ళతో పాటు ఆడుకునే విధంగా కూడా ఆటపాటల్లో భాగస్వామ్యం కూడా కల్పించాలి. ఓకేనా? ఇంటి పనుల్లో కూడా భాగస్వామ్యం కల్పించాలి. చదువు విషయంలో సహాయ సహకారాలు అందించాలి. ఈ కుటుంబంలోని వారందరూ సమవయస్కులు. ఉపాధ్యాయులు వీరికి తగిన ప్రోత్సాహాన్ని, సహకారాన్ని అందించినట్లయితే వీరు కూడా తమ వైకల్యాలను అధిగమించి సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యులు అవుతారు. మూల్యాంకనం. ఓకేనా? మూల్యాంకనం అనగా ఈ ఎవాల్యుయేషన్ ఫ్రెండ్స్. ఓకేనా? విద్యార్థికి కాదు, ఉపాధ్యాయుకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రతి చైల్డ్కి ఒక్కొక్క పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది అనమాట. మామూలుగా ఒక చైల్డ్ చదవడంలో ఇబ్బంది పడతాడు, ఒక చైల్డ్ రాయడంలో ఇబ్బంది పడతాడు, ఒక చైల్డ్ తర్వాత చూడడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇలా ప్రతి ఒక్క విద్యార్థికి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఓకేనా? విద్యార్థి స్థాయిని తెలుసుకోవడానికి, ఏ సామర్థ్యాలు వెనుకబడ్డాడో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా? విద్యార్థి వెనుకబడడానికి సరైన కారణం తెలుసుకోవడానికి మూల్యాంకనం అనేది ఉపయోగపడుతుంది. ఈ కారణాలు విద్యార్థి ఆరోగ్యపరమైనవైనా కావచ్చు, వెనుకబడ్డం ఎలా అయినా కావచ్చు, కుటుంబపరమైనవి లేదా శిక్షణాపరమైనవి, సమాచారపరమైనవైనా, విషయపరమైనవైనా తెలుసుకోవడానికి కూడా మూల్యాంకనం ఉపయోగపడుతుంది. ఓకేనా? తద్వారా ఉపాధ్యాయుడు సరైన పద్ధతుల్ని ఎన్నుకోవడానికి, పునఃబోధనకు మీన్స్ మళ్ళీ స్టడీయింగ్ అనేది స్టార్ట్ చేయడానికి కూడా చైల్డ్ బిహేవియర్ మీద కూడా టీచర్కి ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని, తర్వాత ఈ వీడియోని లైక్ చేస్తారని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.